చీమా కాకి నీతి కథ. ఒకానొక అడవిలో ఒక పెద్ద చెట్టు ఉండేది. ఆ చెట్టుకు ఉన్న కొమ్మ మీద కాకి, చెట్టు కింద ఉన్న తొర్రలో చీమ జీవిస్తూ ఉండేటివి. కాకిది కాస్త దుడుకు స్వభావం, అయితే చీమ మాత్రం చాలా నెమ్మదస్తురాలు. ఏ విషయం గురించైనా చాలా లోతుగా ఆలోచించి నిర్ణయం తీసుకునేది. అవి రెండు రోజు ఉదయాన్నే లేచి వాటి ఆహార వేటను కొనసాగించడంలో హడావిడిగా ఉండేటివి. చీమ ఎప్పుడూ నెమ్మదిగా నేల మీద పాకుతూ ఏదో ఒక ఆహారాన్ని సేకరించేది. దాన్ని చెట్టు కింద వరకు లాక్కొని వెళ్ళి తినగలిగినంత తిని మిగిలినది తన స్థావరంలో దాచిపెట్టుకునేది. కానీ కాకి మాత్రం హాయిగా స్వేచ్ఛగా గాలిలో ఎగురుతూ కావు కావుమని పాటలు పాడుతూ తిరుగుతూ ఉండేది. పంట పొలాల్లోకి దొంగతనంగా వెళ్ళి తిన్నంత తిని పాడు చేయగలిగినంత పాడు చేసి, ఒక్కోసారి రైతు చూసి వెంబడిస్తే తన వెంట అతన్ని అటూ ఇటూ పరుగులు పెట్టించి అందకుండా గాల్లోకి రివ్వున ఎగిరిపోయి ఆనందించేది. ఒకరోజు చీమకు పెద్ద ఆహారపు గింజ కనిపించింది. దాన్ని చూస్తూనే అది ఆనందంలో మునిగిపోయింది. హాయ్, ఎంత పెద్దగా ఉందో! దీన్ని తీసుకుని వెళ్ళి భద్రంగా దాచుకుంటే నాకు చాలా రోజులకు సరిపోతుంది అనుకుని ఆ గింజను లాక్కొని వెళ్ళసాగింది. చాలా నెమ్మదిగా నేల మీద పాకుతూ తన దేహం కంటే పెద్దగా ఉన్న ఒక ఆహారపు గింజను లాగలేక లాక్కుంటూ వస్తున్న చీమను చూసి కాకి పకపక నవ్వసాగింది. చీమకు కోపం వచ్చి, ఓయ్ పొగరుబోతు కాకి, ఎందుకని నువ్వు నన్ను చూసి నవ్వుతున్నావు అని ప్రశ్నించింది. నిన్ను చూస్తుంటే జాలి వేస్తుంది. నువ్వు ఎంత చిన్నదానివి, నీ ఆకలి ఎంత, కానీ ఎందుకని నువ్వు ఎప్పుడు ఆహారాన్ని లాక్కుని వెళ్ళి గూటిలో పెట్టుకుంటూ రోజంతా శ్రమ పడుతుంటావు? నన్ను చూడు, గాల్లో ఎగురుతూ హాయిగా పాటలు పాడుతూ తిన్నంత తిని అప్పుడప్పుడు పంటలను పాడు చేసి ఆ రైతుని ముప్ప తిప్పలు పెట్టి ఎంత ఆనందం పొందుతున్నానో. నీవు నాలా ఉండొచ్చు కదా, ఇన్ని కష్టాలు ఎందుకు? దానికి చీమ కోపంతో చూస్తూ ఏమీ సమాధానం చెప్పకుండానే వెళ్ళిపోతుంది. కోతలు పూర్తయ్యాయి. పంటంతా రైతుల ఇళ్లకు వెళ్ళిపోయింది. ఇంతలో భారీ వర్షాలు వచ్చాయి. అడవి అంతా వర్షంతో ముద్ద అయిపోయింది. గూడు నేల కూలడంతో కాకి ఉండడానికి ఇల్లు లేదు, తినడానికి తిండి లేదు. అప్పుడు ఇక ఏమీ చేయలేక చీమ ఇంటికొచ్చి, మిత్రమా, ఈ వర్షంలో తడిచిపోతున్నాను, ఆకలితో చచ్చిపోతున్నాను, నన్ను కొంతకాలం నీ ఇంట్లో ఉండనిస్తావా? నువ్వు దాచుకున్న ఆహారంలో నాకు ఇంత పడే అని బ్రతిమాలింది. చీమ అప్పుడు పక్కపక్క నవ్వి, వర్షాలు వస్తాయని తెలిసి నేను ముందు జాగ్రత్తగా ఆహారాన్ని దాచుకున్నాను. ఇప్పుడు వెచ్చగా హాయిగా ఇంట్లో ఉంటూ ఆహారాన్ని తింటాను. నువ్వు హాయిగా ఎగురు, గాల్లోకి ఎగురు అని చెప్పి లోపలికి వెళ్ళిపోయింది. తర్వాత కాకి తన చేసిన తప్పేంటో తెలుసుకొని బుద్ధి తెచ్చుకుంటుంది. ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సిన నీతి ఏమిటంటే ముందు చూపు చాలా అవసరం.